లక్ష్మి పెళ్లిపీటల మీద చాలా ఇబ్బంది పడుతూ అలా కూర్చొని ఉంటుంది. మదనేమో చాలా హ్యాపీగా ఉంటాడు. కొంచెం సేపటికి తనకి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. తల పట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి. అంతలో మదన్ అడుగుతాడు, ఏమైంది లక్ష్మి, ఏమైనా ప్రాబ్లమా అని అడగడంతో యమున చెప్తుంది, తనకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఎందుకంటే తను నైట్ సరిగ్గా నిద్రపోలేదు కదా, పెళ్ళి అని హడావిడిలో నిద్రపోలేదు, అందుకే అలా చేస్తుందిలే, ఏం కాదు, కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకోవచ్చు అని అంటూ యమున చెప్తుంది. మదన్ ఓ అంతేనా అని అంటూ ఇంకా మదన్ అంటాడు. ఆ తర్వాత ఇంకా లక్ష్మికి ఇలా నోట్ల నుంచి వామిటింగ్ వచ్చినట్టుగా తను చాలా ఇబ్బంది పడుతూ అలా కూర్చొని ఉంటుంది. విహారీ ఏమో ఇక్కడ లక్ష్మి వల్ల అమ్మ నాన్న కోసం మాట్లాడదామని చెప్పి పక్కనే ఉంటాడు. సడన్గా మళ్ళీ విహారీ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసరికి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కనిపించరు. వాళ్ళు చెరో వైపు అలా వెళ్ళిపోతారు. గుడిలో తిరుగుతూ ఉంటారు. గౌరీ ఆ గుడిని అంతా చూస్తూ, అబ్బా ఈ గుడి సిటీలో అయినా సరే ఎంత బాగా కట్టారో, చాలా బాగుంది అని ఈ గుడిలో అంతా చూస్తూ అక్కడ దేవుళ్ళు కనిపించిన చోట దండం పెట్టుకుంటూ అక్కడ గౌరీ వెళ్తూ ఉంటుంది. ఆదికేశవులు గుడిలో మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. సడన్గా అక్కడ సత్య ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. విహారీ వచ్చి, రే ఎక్కడ్రా వీళ్ళు అని అడగటంతో, ఏమోరా తెలియదు, ఇక్కడే ఉండాలి అని అంటూ సత్య అంటాడు. నేను బాగా చూసుకోమని చెప్పాను కదరా, ఎందుకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయావు అని అంటూ చెప్పగానే, రే నేను అసలు అనుకోలేదురా ఇలా జరుగుతుందని, నేను ఫోన్ రావడంతో పక్కకు వచ్చి మాట్లాడుతున్నానా, అంతలో వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు అని సత్య చెప్పగానే విహారీ ఇలా అంటాడు, రే ఎందుకు అలా చేసావు, నేను ముందే నీకు చెప్పాను కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని, ఇప్పుడు కానీ అక్కడ లక్ష్మికి పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చూశారు అంటే పెద్ద గొడవ జరుగుతుంది, అసలు వాళ్ళు తట్టుకుంటారా, నేను కాసేపు మాట్లాడేదాకా చూసుకోరా అంటే చూసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని విహారీ చాలా సీరియస్గా అంటాడు. సరే వెళ్ళి వెతుకు, నేను ఇటుపక్క వెతుకుతాను, నువ్వు అటుపక్క వెతుకు అని అంటూ విహారీ అంటాడు. సరే అని చెప్పేసి సత్య ఇటుపక్క వెళ్తాడు. విహారీ ఇటుపక్క వచ్చేస్తాడు. ఆదికేశవులు ఒకవైపు వెళ్తూ ఉంటాడు. గౌరీ ఇంకోవైపు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ కోసం విహారీ వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడే ఆదికేశవులు సడన్గా లక్ష్మికి పెళ్లి జరుగుతూ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. వచ్చేసి ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్దామని దగ్గరగా వెళ్లే లోపే సత్య వచ్చి అంకుల్ అని అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి ఆదికేశవులు దగ్గరికి వచ్చేసి ఇలా అంటాడు, అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు, పదండి అక్కడ విహారీ నీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పగానే, అయ్యో బాబు ఇక్కడ ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది, చూసి వెళ్దాం రా అని అంటూ ఆదికేశవులు అంటాడు. లేదంకుల్ మనకి టైం లేదు, తొందరగా రా, మళ్ళీ వచ్చి చూడొచ్చు అని అంటూ సత్య అంటాడు. అలా అనేసరికి సరే పద బాబు అనేసి వెనక్కి చూస్తూ ఆదికేశవులు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి అలా చాలా కళ్ళు తిరుగుతూ తల తిరుగుతుంది. తనకి అలా ఓపిక లేకున్నా అలాగే కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది లక్ష్మి మదన్ పక్కన కూర్చొని. ఇక్కడేమో గౌరీ వస్తూ ఉంటుంది. ఇంకా ఆదికేశవులు సత్యకి దొరకటంతో గౌరీని వెతుకుతూ ఇంకా అలా వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ విహారీ ఇంకో పక్క వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ విహారీని చూసి ఇంకా మండపంలో విహారీ లేడు అని చెప్పేసి, విహారీ ఎక్కడా అని చెప్పి అడగటంతో, ఏమో ఎక్కడున్నాడో ఏంటో, నేను వెళ్ళి బావని పిలుచుకొస్తా అని సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సహస్ర వెళ్ళిపోయేసరికి ఇంకా విహారీ కోసం చూస్తూ ఉంటే విహారీ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. విహారీని చూసి సహస్ర, బావా ఏంటి నువ్వు ఇక్కడున్నావు, పద బావా అని అంటూ పిలిచేసరికి, నేను వస్తాను నువ్వు వెళ్ళి సహస్ర అంటే, లేదు బావా ఇలారా, నేను అందరూ అడుగుతున్నారు పెళ్లి జరిగిపోతుంది కదా అని అంటంతో సరే అని విహారీ అక్కడి నుంచి వచ్చేస్తాడు సహస్రతో పాటు. ఇంకా సహస్ర వచ్చి అక్కడ నిలబడుతుంది. విహారీ కూడా వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. విహారీని చూడగానే లక్ష్మి విహారీ వైపు అలాగే చూస్తూ ఉంటుంది బాధగా. విహారీ కూడా లక్ష్మిని చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ లక్ష్మి బాధగా ఇటువైపు తిరుగుతుంది. అలా విహారీ అక్కడే నిలబడి ఉంటాడు. అంతలో గౌరీ అటుపక్క నుంచి వచ్చేస్తుంది. గౌరీ అలా వచ్చేసి ఆ లక్ష్మి వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. లక్ష్మికి అడ్డంగా మధ్యలో వేరే ఎవరో నిలబడి ఉంటారు. అది చూసి గౌరీ ఇక్కడ ఎవరితో పెళ్లి జరుగుతున్నట్టుంది, చూడాలి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అనుకుని అక్కడే నిలబడి ఉంటుంది. సడన్గా విహారీ గౌరీని చూస్తాడు. చూసి అదేంటి లక్ష్మి వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చిందే, ఇప్పుడు కానీ చూసిందంటే కొంపలు మునిగిపోతాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ కంగారు పడుతూ అక్కడ నుంచి చాటుగా వెళ్ళి దాక్కుంటాడు. ఎందుకంటే విహారీ కూడా స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటాడు కాబట్టి తను భయపడుతూ ఇంకా పక్కకి వెళ్ళి దాక్కుని లక్ష్మిని ఎక్కడ చూసేస్తుందో అని కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఇక అప్పుడే గౌరీ అలా చూస్తూ ఉంటుంది. అందరికీ తాళిని ఇలా చూపిస్తూ ఉంటే దండం పెట్టుకుంటూ ఉంటే అలా గౌరీ దగ్గరికి కూడా తాళి తీసుకురాగానే గౌరీ కూడా కళ్ళకి అద్దుకుని దండం పెట్టుకుంటుంది. అప్పుడే లక్ష్మి వైపు పెళ్లి కూతుర్ని చూడాలని ఇలా లేచి చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరో అడ్డంగా ఉంటారు. అంతలో ఇంకా విహారీ టెన్షన్ పడుతూ ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఇప్పుడు తను చూసేస్తుంది అనుకునే లోపే వెనక నుంచి ఆదికేశవులు వచ్చి పిలుస్తాడు. గౌరీ అని అంటే, ఏందయ్యా అని అంటే, రాయిలా అని అంటూ పిలవటంతో గౌరీ వెళ్ళిపోతే విహారీ అమ్మయ్య బతికిపోయాను అని అనుకుంటాడు.
ఉంటాడు. గౌరీని ఆదికేశవులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు గౌరీ అంటుంది, ఎవరిదో పెళ్లి జరుగుతుందయ్యా, చూసి వెళ్ళే వాళ్ళం కదా అంటే అక్కడ అమ్మాయి అల్లుడు గారు ఎదురు చూస్తున్నారంట, మనం మళ్ళీ వచ్చి చూడొచ్చులే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు విహారీ వచ్చి అక్కడే నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అంతలో పండు అలా వస్తూ ఉంటాడు. లక్ష్మి వాళ్ళు అంతకు ముందు ఉన్న ప్లేస్ నుంచి పండు వస్తూ ఉంటే అక్కడ ఆ విషం బాటిల్ పడేస్తుంది కదా లక్ష్మి, ఆ బాటిల్ని తొక్కేస్తాడు. పండు తొక్కటంతో చూస్తాడు, ఇదేంటి ఈ బాటిల్ ఇక్కడ పడుందేంటి అని చూస్తాడు. చూసి అటు ఇటు చూస్తే ఆ ప్లేస్ లక్ష్మి అంతకుముందు నిలబడిన ప్లేస్. అది చూసి ఒక్కసారిగా పండు టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే లక్ష్మమ్మ ఏమైనా విషయం తాగిందా ఏంటి, ఈ బాటిల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, లక్ష్మమ్మ కూడా ఇంతకుముందు ఇక్కడే ఉండింది, మరి లక్ష్మమ్మ విషయం తాగిందేమో అని పండు పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా విహారీ ఏమో అలానే నిలబడి చూస్తూ ఉంటే లక్ష్మి విహారీ వైపే చూస్తూ ఉంటుంది. తనకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, ఇంకా బ్లడ్ వస్తూ ఉంటే తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బాబు తాళి కట్టు బాబు అని తాళి ఇచ్చేసరికి ఇంకా మదన్ తాళి తీసుకొని లక్ష్మి మెల్లో ఇలా కడదామని చెప్పేసి ఇలా తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక ఇలా ఒక ముడి వేయబోతూ ఉండగానే లక్ష్మి అమాంతం కింద పడిపోతుంది. లక్ష్మి పడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. తన మెల్లో నుంచి తాళి కూడా బయటపడుతుంది. అది చూసి అంతా షాకింగ్ చూస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి లక్ష్మి అని అంటూ లేపుతూ ఉంటారు. అయినా సరే లక్ష్మి లేవదు. అంతలో పండు పరిగెత్తుకొచ్చేసి విహారీ బాబు గారు లక్ష్మమ్మ విషం తాగింది అని అంటూ చెప్తాడు. ఆ మాట వినేసరికి విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి విషం తాగిందా అంటే అవును విహారీ గారు, బాబు గారు ఒకసారి చూడండి అని అంటూ బాటిల్ చూపిస్తే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విహారీ. మదన్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇంకా విహారీ తీసుకో తనని హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి మదన్ చెప్పగానే విహారీ లక్ష్మిని ఎత్తుకుంటాడు. అలా చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది లక్ష్మికి. ఇక విహారీ టెన్షన్గా బాధగా బయట నించుని చూస్తూ ఉంటాడు. ఇక మదన్కి ఏమీ అర్థం కాక మదన్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా విహారీ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు, లక్ష్మి ఎందుకు ఇలా చేసింది అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆదికేశవులు గౌరీ గుళ్ళో విహారీ కోసం వెతుకుతూ ఉంటారు కదా, అప్పుడే అడుగుతారు, బాబు ఎక్కడ మా అల్లుడు గారు మా అమ్మాయి ఎక్కడ అని చెప్పి ఆదికేశవులు అడగటంతో ఇక్కడే ఉండాలి అంకుల్, జరా నేను చేస్తాను ఉండండి ఫోన్ అని చెప్పేసి ఫోన్ చేస్తాడు విహారీకి. ఫోన్ చేయడంతో ఇంకా రేయ్ మేము ఇక్కడే ఉన్నాం రా, ఎప్పుడు మాట్లాడతావు అంకుల్ ఆంటీతో, పెళ్ళి జరిగిపోయిందా అని అంటూ అడగటంతో లేదురా పెళ్ళి ఆగిపోయింది అని అంటూ విహారీ చెప్తాడు. ఏంటి పెళ్ళి ఆగిపోవటం ఏంటి అని అంటూ వాళ్ళ ఫ్రెండ్ అడగటంతో విహారీ ఇలా అంటాడు, అవునరా ఇలా జరిగింది అని లక్ష్మి గురించి మొత్తం చెప్తాడు. ఇంకా ఇలా హాస్పిటల్ తీసుకొచ్చాం అంటే అవునా ఇప్పుడు ఎలా ఉంది అంటే డాక్టర్స్ చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు, అసలు ఏం చేయాలో తెలియట్లేదురా అని చెప్పటంతో ఇంకా విహారీ బాధకి మరి ఇప్పుడు వీళ్ళని ఏం చేయమంటావరా అని హాస్పిటల్కి తీసుకురమ్మంటావా అని అంటే వద్దురా తీసుకురావద్దు, ఇక్కడ ఇదంతా చూస్తే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళని ఏదైనా హోటల్కి తీసుకెళ్ళు అని విహారీ చెప్తే